సినిమా బ్లాక్ బస్టర్. మెగా ఫ్యామిలీకి ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా మాత్రం అదరగొట్టి నేను చెప్తున్నానా, సినిమా మాత్రం వరుణ్ కెరియర్లో అది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఛానల్తో మనం కామెడీ చూడలేము, కామెడీ పండించిండు. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్ చూస్తున్నాం కానీ ఇప్పుడు కామెడీ కూడా చూపించిండు, ఒక అర్రర్ కూడా చూపించిండు. ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. సత్య బాగా ఎక్కువ ఉంది కామెడీ అని అంటున్నారు ఏంటి? అంటే క్యారెక్టర్ బట్టి సినిమా ఉంటుందన్నా, మనం అట్లా ఎప్పుడు అనుకోదు. డైరెక్టర్ గారు క్యారెక్టర్కి ఎలా డిజైన్ చేస్తారో అలా ఉంటుంది సినిమా. అంతేగాని హీరో గారికి ఎంత చూపించాలో అంత చూపిస్తారు, కామెడీ ఎలా చూపించాలో చూపించిండు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇది ఒక హిట్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. వరుణ్ ఆల్ ద బెస్ట్. మన ఓజీ పెద్ది ఇవాళ కరియరాజు 100 crores వస్తుందా? ఇట్టు కొడితే 100 crores కొట్టాలన్నా. ఎందుకంటే చాలా రోజులతో వరుణ్ తేజ్ గారు ముందుగా వచ్చిండు ఇట్టు కొట్టాలని. మనం కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇట్టు పడాలి, పడుతుంది. మళ్ళీ ఇప్పుడు రాబోయే తరంకి రామ్ చరణ్ తర్వాత అంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచి అంటే మనకు వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు. మంచి యాక్టింగ్ కానీ, ఫిజిక్స్ కానీ, మన హైట్ కానీ అన్నిట్లలో బాగా చేస్తాడు వరుణ్ తేజ్ గారు. హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది, నవ్వుకోవచ్చు, మంచి కామెడీ మూవీ, చాలా బాగుంది.